సృష్టికి విరుద్ధంగా అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేసింది డాక్టర్ నమ్రత. దశాబ్ద కాలంగా ఆమె చెయ్యని అరాచకం అంటూ లేదు. అరెస్ట్ అయింది, జైలుకెళ్ళింది, తిరిగి వచ్చింది, మళ్ళీ అదే పంథాలో నడుస్తూ అంతకు మించి అక్రమాలకు పాల్పడుతోంది. తప్పు చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నం చేసి చివరికి అడ్డంగా దొరికిపోయింది. డాక్టర్ నమ్రత కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సరోగసీ పేరుతోటి చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తోంది నమ్రత. చైల్డ్ ట్రాఫికింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. అసలు వైద్య నిపుణులే లేకుండా నడుస్తోన్న ఫర్టిలిటీ సెంటర్ ఈ సృష్టి అని తెలిసింది. సంతానం లేని దంపతులే టార్గెట్గా నమ్రత మోసాలకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అధికారులు తనిఖీలకు వెళ్ళినప్పుడల్లా ఆసుపత్రిని క్లోజ్ చేయడం, గుట్టు చప్పుడు కాకుండా ఫర్టిలిటీ సెంటర్ని నడిపిస్తోంది నమ్రత. కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. ఆమె ఒక్కరే కాదు, ఆమె 2 కుమారులు, సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మేనేజర్ కళ్యాణితో సహా మరో 4 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఫ్రాడ్, చీటింగ్, ఎక్స్టార్షన్, ట్రాఫికింగ్ ఆరోపణలతోటి బిఎన్ఎస్ సెక్షన్లు 61, 316, 335, 336, 340తో పాటు సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్లు 38, 39, 40 కింద సికింద్రాబాద్ గోపాలపురం పిఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, ఇంకా ఎలాంటి అంశాలు ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ విషయంలో వెలుగులోకి వస్తున్నాయి? వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? సెక్షన్లు ఏం చెప్తున్నాయి? సృష్టి ఫర్టిలిటీ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు సరోగసీ పేరుతో ఏదైతే చైల్డ్ ట్రాఫికింగ్ అనే అంశాన్ని కూడా ప్రస్తుతానికి పోలీసులు ఇందాక కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం పెట్టి పూర్తి వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే డాక్టర్ నమ్రతతో పాటుగా ఆమె కుమారుడైనటువంటి జయంతి కృష్ణ ఒక అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సృష్టికి సంబంధించినటువంటి ఒక రెసిడెన్షియల్ ఒక ఫ్లాట్ లాగా తీసుకొని అందులోనే ల్యాబ్స్తో పాటు ఇతర టెక్నీషియన్స్కి సంబంధించినటువంటి వాళ్ళని అక్కడ ఉంచి ఈ దందా అంతా కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా డాక్టర్ నమ్రత పెద్ద మొత్తంలో లక్షలను సంపాదించడంతో పాటు మోసాలకు పాల్పడడం, ఎట్ ది సేమ్ టైం ఎవరైతే జయకృష్ణ అడ్వకేట్గా ఉన్నాడో, ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితుల్ని బెదిరింపులకు పాల్పడి ఏ కేసైనా ఎంతటి కేసైనా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే అంశాలన్నింటినీ కూడా వాళ్ళ ముందు ఉంచి బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి క్రమంలో అతని మీద కూడా కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ చేయడం జరిగింది. ఇకపోతే ఎవరైతే రాజస్థాన్కి చెందినటువంటి దంపతులు ఈ ఐవీఎఫ్ కోసము వీళ్ళని అప్రోచ్ అయ్యారో ఆ తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి శాంపిల్స్ని వైజాగ్ పంపడం జరిగింది. అంటే వీళ్ళకి ఐవీఎఫ్ కాదు, మీకు సరోగస్ అయితే సూటబుల్ అవుతుంది అని చెప్పి వైజాగ్కి పంపించారు. వైజాగ్లో వీళ్ళ శాంపిల్స్ తీసుకున్న తర్వాత వేరే రాష్ట్రానికి చెందినటువంటి ఒక దంపతులకి పుట్టినటువంటి బిడ్డను ఇది మీ బిడ్డే అంటూ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో సరోగసి ద్వారా పుట్టినటువంటి బిడ్డే అని చెప్పి భావించినప్పటికీ కూడా ఇక్కడ ఒక చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి ఒక దందా జరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మొత్తం 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా చాలా వరకు కూడా అరెస్టులో ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. డాక్టర్స్ ఎవరైతే సర్జన్తో పాటు ఇంకా మరికొంతమంది కూడా పరారీలో ఉన్నారు కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా అరెస్ట్ అవుతారంటూ కూడా డీసీపీ చెప్తూ ఉన్నారు. సత్య, వీకెండ్ వచ్చిందంటే చాలు విరుచుకు పడుతున్నారు మత్తుగాడు. రేవ్ పార్టీలతో రచ్చ చేస్తున్నారు. ఒకప్పుడు సిటీకి దూరంగా జరిగిన ఈ పార్టీలు ఇప్పుడు ఇళ్ల మధ్యలోనే జరుగుతున్నాయి. భాగ్యనగర్లో వారి రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ డీటెయిల్స్ ని ఈ బ్రేకింగ్ లో మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో విచ్చలవిడిగా రేవ్ పార్టీలు జరుగుతున్నాయి. కొండాపూర్ లో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రికి చెందిన వారుగా గుర్తించారు. వీళ్ళ దగ్గర గంజాయితో పాటుగా డ్రగ్స్ ని కూడా సీజ్ చేశారు. నిందితులకి డ్రగ్స్ పరీక్షలు కూడా నిర్వహించారు పోలీసులు. వీళ్ళంతా కూడా డార్క్ వెబ్ ద్వారా ఈ డ్రగ్స్ ని కొనుగోలు చేశారు. నిందితుల నుంచి 2 కేజీల గంజాయి, 1.91 గ్రాముల డ్రగ్స్ తో పాటుగా 2 కార్లు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక వాహనానికి లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఉన్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం దర్యాప్తును ముమ్మరం చేశారు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం సరే. ప్రణీత, అసలు ఈ రేవ్ పార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందని స్పాట్ లో ఉన్న ఒక కార్ కి ఎంపీకి సంబంధించిన స్టిక్కర్ ఉంది అని చెప్తున్నారు. ఏంటి ఆ డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? ఎవరా ఎంపీ, ఏంటి విశేషాలు? సో వీళ్ళందరూ కూడా హైదరాబాద్తో ఎలాంటి సంబంధం లేని వారు, అందరూ కూడా ఏపీ ప్రాంతానికి సంబంధించిన వారు. కాకినాడ, మంగళగిరి,
విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు వీకెండ్ నిమిత్తం వీళ్ళంతా హైదరాబాద్కి వచ్చారు. ఇక్కడ ఒక సర్వీస్ అపార్ట్మెంట్ని దాదాపు 30,000 రూపాయలు చెల్లించి ఓవర్ నైట్కి రెంట్కి తీసుకున్నారు. సో నిన్న మిడ్ నైట్ ఈ పార్టీని నిర్వహించాలని అందరూ కూడా ప్లాన్ చేసుకున్నారు. సో దీంతో డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ని రాహుల్ అనేటువంటి వ్యక్తి కొనుగోలు చేసి ఈ పార్టీ జరుపుకునేందుకు అందరూ కూడా ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫ్రెండ్స్గానే ఉన్నారు. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ వచ్చేసి అశోక్ నాయుడు అనేటువంటి వ్యక్తి. ఇతడు పౌల్ట్రీ ఫామ్ ఉంది, కోడి పందాలకు సంబంధించినటువంటి కోళ్ళు ఏవైతే ఉంటాయో ఆ కోళ్ళకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అంతా కూడా ఈ ఫామ్ హౌస్లో మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో ఇతనితో పాటు వచ్చినటువంటి మిగతా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఈ కేసులో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా నిన్న ఆర్గనైజ్డ్గా అందరూ కూడా ఒక చోట కొల్యూడయ్యి ఈ రేవ్ పార్టీ నిర్వహించుకోవాలనుకున్నారు. దీంట్లో 3 అమ్మాయిలు కూడా ఉండడం విశేషం. సో డ్రగ్స్తో పాటు అమ్మాయిలు కూడా అక్కడ స్పాట్లో ఉన్నటువంటి కారణంగానే ఎక్సైజ్ పోలీసులు దీన్ని రేవ్ పార్టీగా అభివర్ణించారు. సో కొండాపూర్లో ఉన్నటువంటి ఎస్వి నిలయమైనటువంటి ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో వీళ్ళు 30,000 రూపాయలు చెల్లించి ఆ రూమ్లో పార్టీ చేసుకుంటున్నటువంటి క్రమంలోనే ఎక్సైజ్ పోలీసులు పక్కా సమాచారంతో రైడ్ చేశారు. సో ఇందులో కేవలం గంజాయే కాదు, అన్ని రకాల మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి మెటీరియల్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి నుండి మొదలు పెడితే ఓజీ కుష్ ఆయిల్ ఉంది, అండ్ ఎల్ఎస్డి బోల్స్ ఉన్నాయి, మ్యాజిక్ మష్రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఆల్ టైప్స్ ఆఫ్ మత్తు పదార్థాలను వీళ్ళు డార్క్ వెబ్ ద్వారా కొనుగోలు చేసి ఈ విధంగా పార్టీ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. సో వీళ్ళు ఎంటర్ అయినటువంటి క్రమంలోనే పోలీసులకు సమాచారం రావటం, ఆ అపార్ట్మెంట్ మీద రైడ్ చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. సో వీళ్ళు 2 వెహికల్స్లో ఆ సర్వీస్ అపార్ట్మెంట్కి వచ్చారు. ఈ 2 వెహికల్స్ని కూడా సీజ్ చేశారు. అందులో ఉన్నటువంటి ఒక ఫార్చునర్ వెహికల్కి లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఉండడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ అనేటువంటి దానిపైన కూడా ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఆ కార్ నంబర్ ఆధారంగా చూస్తే మెయిన్ ఆర్గనైజర్ అశోక్ నాయుడు ఎవరైతే ఉన్నారో అతడి సర్నేమ్తోనే ఈ కార్ నంబర్ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ కార్ ఓనర్గా అతడే ఉన్నాడు. కానీ ఎంపీ స్టిక్కర్ ఎందుకు పెట్టుకున్నారు, ఏ ఎంపీ నుండి ఈ స్టిక్కర్ తెచ్చుకున్నారు, ఆ ఎంపీకి అశోక్ నాయుడుతో ఉన్నటువంటి సంబంధాలపైన కూడా ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. తమిళనాడులో 2వ రోజు పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించారు ఆయన. ప్రధాని మోదీ తమిళ సంప్రదాయ పంచకట్టులో వచ్చారు. ఆలయ పూజారులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు, తీర్థ ప్రసాదాలని అందజేశారు. రాజేంద్ర చోళుడు గంగా ప్రాంతంపై విజయం సాధించి 1000 ఏళ్లు పూర్తయింది. ఇక ఈ సందర్భంగా నాణాన్ని విడుదల చేశారు ప్రధాని మోదీ. శైవ సిద్ధాంతాన్ని అనుసరిస్తే ప్రపంచంలో చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుందన్నారు ప్రధాని మోదీ. చోళరాజుల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా భారీ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తమిళనాడు ప్రజలకి హామీ ఇచ్చారు ప్రధాని. రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరిలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. శివుణ్ణి కీర్తిస్తూ పాడిన పాటలు విని ప్రధాని మోదీ పులకించారు. ఇళయరాజా కూడా స్వయంగా పాట పాడి వినిపించారు. ఆయన గానంతో తాను పరవశించిపోయానని తెలిపారు ప్రధాని మోదీ. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, 2వ రోజు పర్యటన ఏ విధంగా కొనసాగుతుంది? ఆ ఆలయం స్పెషాలిటీస్ ఏంటి? ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్నారు. నిన్న మాల్దీవుల పర్యటన ముగించుకుని, అంటే విదేశీ పర్యటన ముగించుకుని నేరుగా తుతుకుడి విమానాశ్రయం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో అక్కడ కొత్తగా నిర్మించిన 450 కోట్లతో నిర్మించిన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటుగా దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఇతర ప్రాజెక్టులను, రోడ్ ప్రాజెక్ట్స్, రైల్వే ప్రాజెక్ట్స్, వాటికి సంబంధించి కొన్నిటికి పచ్చజెండా ఊపి ప్రారంభించడాలు ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. ఈరోజు ఈ చోళపురం ఆలయాన్ని సందర్శించడం, అది చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ప్రాంతం. చోళులు పరిపాలించిన నేల, చోళుల రాజధానిగా ఉన్న ప్రాంతంలో ఆయన సందర్శించడం, అందులో అంత ఈ తమిళనాట ప్రజానీకానికి అందరికీ కూడా ఈ చోళులతోటి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు కేవలం తమిళనాడు ఆ ప్రాంతమే కాదు, దాన్ని దాటి విస్తరించి ఆ కాలంలో సముద్రయానం కూడా చేసి ఈ ఆగ్నేయ ఆసియా దేశాలకు సైతం వర్తకాన్ని అప్పట్లోనే 1000-1500 సంవత్సరాల క్రితం నుంచే ఎంతో చారిత్రకంగా వైభవం ఉన్న ప్రాంతం. అక్కడికి ప్రధాని పర్యటించడం అంటే రాజకీయంగా కూడా దానికి ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పవచ్చు. గతంలో అక్కడ గత కొన్ని దశాబ్దాలుగా చూసుకుంటే ద్రవిడ పార్టీలు మాత్రమే అధికారాన్ని చెలాయిస్తూ వస్తున్నాయి. ఈ ద్రవిడ పార్టీలు చోళులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అన్న ఒక భావన తమిళనాట ప్రజల్లో బలంగా నాటుకుపోయి ఉంది. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ అక్కడ ఎలాగైనా సరే పాగా వేయాలి అన్న ఒక వ్యూహంతో ప్రజల మనసులో ఉన్న ఈ ఆలోచనకు అనుగుణంగానే ఇప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించారని చెప్పవచ్చు. దక్షిణాదిలో ఉన్న శివాలయాల్లో అతిపెద్ద శివాలయాల్లో ఇది ఒక శివాలయం. అలాగే శివుడి గురించి ఆయన ప్రస్తావించడం, శివుడి పాటలు వాటన్నిటిలో పాల్గొనడం ద్వారా ప్రధాని మోదీ ఒక సందేశాన్ని ఇచ్చారనే చెప్పవచ్చు. అలాగైనా సరే తమిళనాట ప్రజలకు దగ్గర కావాలి, బీజేపీని దగ్గర చేయాలి అన్న
ప్రయత్నాల్లో భాగంగా ఇదంతా జరిగిందని మనం అనుకోవచ్చు రాజకీయంగా. ఎందుకంటే త్వరలో అక్కడ ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలోనే బలంగా అక్కడ బీజేపీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మారాలి, ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మారి సొంతంగా అక్కడ అధికారంలోకి రావాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది అన్న దాని మీదనే ఆ పార్టీ వర్కౌట్ చేసుకుంటూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ఈ 2 రోజుల ప్రధాని మోదీ పర్యటనను కూడా మనం ఖచ్చితంగా రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. తమిళ ప్రజలకు దగ్గరవ్వడానికి ఇది ఒక మార్గంగా కూడా మారుతుందని మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. ఇక పాక్ ఐఎస్ఐ కుట్రలపై ఫోకస్ పెట్టిన భారత్ ధీటుగా జవాబిస్తోంది. మరో కుట్రను భగ్నం చేశారు పంజాబ్ పోలీసులు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు బ్రేకింగ్స్ లో చూద్దాం. పంజాబ్ గ్యాంగ్స్టర్స్ కి మద్దతుగా పాక్ ఐఎస్ఐ అత్యాధునిక ఆయుధాలు, డ్రగ్స్, డబ్బును అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. 5 నిందితుల్ని ప్రస్తుతం అమృత్సర్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, కారు, 3 సెల్ ఫోన్లు, 7.5 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. నిందితులు జోబన్జీత్ సింగ్, గోరా సింగ్, షన్ షాన్, సన్నీ సింగ్, జస్ప్రీత్ సింగ్లుగా గుర్తించారు. వీరి కుట్రను ఎలా భగ్నం చేశారు, ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ మద్దతుతో ఇటు పంజాబ్ గ్యాంగ్స్టర్స్ భారీగా సరిహద్దుల నుంచి డ్రగ్స్ అలాగే ఆయుధాలు, అక్రమ నగదుని ఇటు తరలిస్తున్న వారిని ఈరోజు పంజాబ్ అమృత్సర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. 5 నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఐఎస్ఐ మద్దతుతో వీరు సరిహద్దుల గుండా ఈ అక్రమ ఆయుధాలు అలాగే డ్రగ్స్తో పాటుగా నగదుని తరలిస్తున్నట్టుగా గ్యాంగ్స్టర్స్ కోసం, ముఖ్యంగా గ్యాంగ్స్టర్స్కి ఉగ్రవాద లింక్ల పైన ఇదొక పెద్ద లింక్గా ఇటు పంజాబ్ డీజీపీ పేర్కొనడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. అసలు పంజాబ్ గ్యాంగ్స్టర్స్కి, ఇటు ఐఎస్ఐకి అలాగే ఇంకా ఉగ్రముక్కలకి ఈ అక్రమ ఆయుధాలు ఏ విధంగా తరలి వస్తున్నాయి, ఏకే సైగా అలాగే ఏకే రైఫిల్స్కి సంబంధించిన బుల్లెట్స్, కార్ట్రేజెస్ అలాగే మ్యాగజైన్స్తో పాటుగా 3 సెల్ ఫోన్లని అలాగే 7.5 లక్షల రూపాయల నగదుని, ఒక కారుని ఈరోజు పంజాబ్ అమృత్సర్ రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా ఈ అక్రమ ఆయుధాల తరలింపుకు సంబంధించిన సమాచారం పంజాబ్ అమృత్సర్ రూరల్ పోలీసులకు అందడంతో నిఘారెక్కి నిర్వహించి సరిహద్దుల వద్ద వీరిని పట్టుకోవడం జరిగింది. వీరిని ఆరా తీయగా ముఖ్యంగా వీరు పంజాబ్ అమృత్సర్ అలాగే రాంగఢ్ ప్రాంతాలకు చెందిన వారుగా ఈ 5 కూడా గుర్తించారు. ఇందులో భాగంగా పంజాబ్లో గ్యాంగ్స్టర్గా ఉన్న జగ్గు భగవాన్ అనే గ్యాంగ్స్టర్కి సంబంధించిన వ్యక్తి ముఖ్యంగా నౌతివారికి ఈ ఆయుధాలు అలాగే డ్రగ్స్, ముఖ్యంగా ఈ డబ్బు ఇవన్నీ కూడా తరలించాల్సి ఉంది. సో అతనికి తరలిస్తున్న సమయంలోనే ఈ పంజాబ్ రూరల్ పోలీసులు ఈ 5 కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది. అసలు ఐఎస్ఐతో ఏ విధంగా సంబంధాలున్నాయి, సరిహద్దుల నుంచి అక్రమ ఆయుధాలు ఏ విధంగా సరఫరా చేస్తున్నారు, అలాగే ఐఎస్ఐ నేరుగా వీరికి అక్రమ ఆయుధాలను అందిస్తుందా లేక మధ్యలో ఉగ్రవాద లింక్స్ ఏమైనా వీరికి పంజాబ్ గ్యాంగ్స్టర్స్కి తోడై ఉన్నాయా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పంజాబ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గత కొన్నేళ్లుగా కూడా పంజాబ్ సరిహద్దుల మీదుగా డ్రోన్స్ ద్వారా కానీ లేక వ్యక్తుల ద్వారా కానీ సరిహద్దులో ఫెన్సింగ్ దాటించి ముఖ్యంగా ఈ ఆయుధాలని అలాగే డ్రగ్స్ని భారత భూభాగంలోకి పంపుతున్న పరిస్థితి. నిన్న కూడా 6.5 కిలోల హెరాయిన్ని పంజాబ్ బోర్డర్ పోలీసులు పట్టుకున్నారు. ఆ హెరాయిన్ అనేది ముఖ్యంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకి పంజాబ్లో ఉన్న గ్యాంగ్స్టర్స్ సరఫరా చేస్తున్నట్లుగా కూడా పంజాబ్ పోలీసులు గుర్తించడం జరిగింది. సో పంజాబ్ బోర్డర్ని ఒక ముఖ్యంగా గేట్వేగా ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ కానీ ఉగ్రవాదులు కానీ వినియోగించుకుంటూ అక్రమ ఆయుధాలని అలాగే డ్రగ్స్ని భారత్లోకి పంపుతున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు ఈ కుట్రల్ని భారత ఇంటెలిజెన్స్ కానీ పంజాబ్ పోలీసులు కానీ ఛేదిస్తున్నప్పటికీ కూడా ఈ విధంగా సరిహద్దుల గుండా అక్రమ ఆయుధాలు అలాగే డ్రగ్స్ని సరఫరా చేస్తూ ముఖ్యంగా అక్కడున్న లోకల్ గ్యాంగ్స్టర్స్ని ఉపయోగించుకుని పాకిస్తాన్కి సంబంధించిన ఐఎస్ఐ కానీ అక్కడున్న స్థానిక ఉగ్రవాద మూకలు కానీ ఈ గ్యాంగ్స్టర్స్ ద్వారా భారతదేశంలోకి డ్రగ్స్ని అలాగే అక్రమ ఆయుధాలని సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. సో నిన్న 5 ముఖ్యంగా అరెస్ట్ చేశారు పంజాబ్ పోలీసులు. వీరి ఆధారంగా పాక్ ఐఎస్ఐకి ఏ విధంగా లింక్స్ ఉన్నాయి, అలాగే అక్కడ స్థానికంగా ఉగ్రవాదులతో ఎవరితోనైనా ఈ గ్యాంగ్స్టర్స్కి సంబంధాలు ఉన్నాయా, అక్రమ ఆయుధాలతో పాటుగా డ్రగ్స్తో పాటుగా ఇంకేమైనా ఉగ్ర కుట్రలకు వీళ్ళు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అన్న కోణంలో ప్రస్తుతం ఎంక్వైరీ అనేది పంజాబ్ పోలీసులు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక బిగ్ అచీవ్మెంట్గా పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ కూడా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. సో ఇంకా రానున్న రోజుల్లో ఈ గ్యాంగ్స్టర్స్తో పాటుగా ఐఎస్ఐతో ఎవరెవరికి లింక్స్ ఉన్నాయి, అలాగే ఇంకేమైనా ఉగ్రముక్కలు పంజాబ్లో ఉన్నాయి, ఇటువంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి పంజాబ్ డీజీపీ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా పంజాబ్ ముఖ్యంగా ఒక గేట్వేగా చేసుకుని ఆ బోర్డర్ నుంచి భారత్లోకి ఇటు ఉగ్రవాదులను తయారు చేసే విధంగా అక్రమ ఆయుధాలను ముఖ్యంగా
భారీ అధునాతన ఆయుధాలు, ఈరోజు పట్టుబడ్డ ఆయుధాలు కూడా AK-5గా రైఫిల్ కానీ అలాగే పిస్టల్స్ కానీ బుల్లెట్స్ ఇవన్నీ కూడా అధునాతన ముఖ్యంగా ఆయుధాలు. సో ఖచ్చితంగా పంజాబ్ నుంచి భారత్లోకి ఏ విధంగా ఈ అక్రమ ఆయుధాలు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయన్న అంశానికి సంబంధించి పంజాబ్ పోలీసులు దృష్టి సారించడం జరిగింది. సో ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నారు, ISIతో పాటుగా ఇంకా ఉగ్ర సంస్థలు ఏవైనా ఉన్నాయా పంజాబ్ గ్యాంగ్స్టర్స్ని పట్టుకుని వారి ఆధారంగా కూడా పంజాబ్ పోలీసులు కూపీలాగే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి. హరిహర వీరమల్లు సినిమా పైరసీపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఈస్ట్ PS లో DSPకి ఫిర్యాదు చేశారు. హరిహర వీరమల్లు సినిమాను పైరసీ చేసి వెబ్సైట్స్ లో పెట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు ఫిర్యాదు చేశారన్నారు DSP. హరిహర వీరమల్లు అనే మూవీకి సంబంధించిన వీడియోను ఐబొమ్మ మరియు మూవీ రూల్స్ అనే వెబ్సైట్స్లో పైరసీ చేసి ఆ వెబ్సైట్లో పెట్టారని చెప్పేసి, దానివల్ల సినిమాకు భారీ నష్టం జరుగుతుందని, అట్లా పైరసీ చేసి ఆ వెబ్సైట్లో పెట్టిన మూవీ రూల్స్ మీద, తర్వాత ఐబొమ్మ అనే వెబ్సైట్స్ మీద తగిన చట్ట ప్రకారం తగిన చర్య తీసుకోమని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాజకీయంగా ఎదుర్కోలేక హరిహర వీరమల్లు సినిమాను 2 వెబ్సైట్స్ లో పెట్టారన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని కోరారు. ఈరోజు ఏకంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక సినిమాని తీసి ఆ సినిమాని 2 వెబ్సైట్లో పెట్టి HD ప్రింట్ ద్వారా ఆ సినిమాని టెలికాస్ట్ చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోమని చెప్పి ఈస్ట్ DSP గారు కోరాం. ఆ యాప్స్ అన్ని కూడా వెంటనే డౌన్లోడ్ చేసేస్తాను, రిలీజ్ చేయమని చెప్పాం. భవిష్యత్తులో కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమానే కాదు, భవిష్యత్తులో ఏ సినిమా అయినా సరే సినీ పరిశ్రమ కాపాడాల్సిన బాధ్యత ఉంది. కనీసం 2 నెలలకు కాపీరైట్స్ వస్తే పైరసీ వస్తుంది అనుకుంటాం అనుకోండి, 2 రోజులకి 3 రోజులకి వస్తే ఎలా ఉంటుందండి? ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో సీనియర్ కరెస్పాండెంట్ రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు కంప్లైంట్ మీద? ఇప్పటి వరకు పోలీసులు అయితే 2 వెబ్సైట్ల మీద కేసు నమోదు చేశారు, కానీ వ్యక్తుల మీద ఎవరిపైన కూడా కేసు అయితే నమోదు కాలేదు. అయితే హరిహర వీరమల్లు సినిమా వివాదం అయితే విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పొలిటికల్గా కూడా ఈ సినిమా పెద్ద రచ్చన రాజేసింది. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఒకవైపు వైసీపీ రివ్యూస్ ఇస్తుంది, మరోవైపు జనసేన అందుకు కౌంటర్స్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎట్టకేలకు ఒక కేసు అయితే నమోదైంది. పైరసీ ద్వారా ఖచ్చితంగా సినిమా పరిశ్రమ మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది. వేలాది మంది ఆధారపడి ఉన్నటువంటిది, కోట్లాది రూపాయల వ్యాపారం కొనసాగే చిత్ర పరిశ్రమలో ఇలాంటి వెబ్సైట్స్, అంటే ఇలాంటి పైరసీ సినిమాల విడుదలైనటువంటి రోజు నుంచే పైరసీ కాపీరైట్స్ అంటే ఈ రంగం రావడం వల్ల ఖచ్చితంగా సినిమాలు భవిష్యత్తులో సినీ పరిశ్రమ అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేసినటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు రివ్యూస్ ఇస్తున్నారు. మరోవైపు సినిమాని మతపరంగా కూడా కొన్ని అంశాలను బయటకు తీసుకొచ్చారు. ఈ వివాదంలో కూడా హరిహర వీరమల్లుని కౌంటర్ చేసే అవకాశము ఒకవైపు ఒక పార్టీలు చేస్తుంటే, మరోవైపు అది కాదు అని చెప్పే ప్రయత్నం అయితే జనసేన చేస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా గత కొద్ది రోజులుగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా అత్యంత వివాదాస్పదంగా మారిపోయిన నేపథ్యంలో పైరసీ మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి సినిమా పరిశ్రమ మీద పైరసీ ఎఫెక్ట్ ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఏ సినిమా హీరోకు సంబంధించిన సినిమా అయినా భారీ బడ్జెట్తో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సినిమాలు పైరసీ ద్వారా 1-2 రోజుల్లోనే బయటకు వస్తే కలెక్షన్లు, లేదంటే సినిమా తీసిన బడ్జెట్ భారీగా ఉంటుంది, పెద్ద ఎత్తున నష్టాలు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్యలు ఉంటే భవిష్యత్తులో సినీ పరిశ్రమ మరింత ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీన్ని ఎదుర్కోవాలంటే పైరసీ మీద ఉక్కుపాదం మోపాలన్నదే ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలోనే ఈస్ట్ పోలీస్ స్టేషన్లో జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కంప్లైంట్ చేశాడు. ఈ మేరకు 2 వెబ్సైట్లపై కేసు నమోదైంది. ఇప్పటివరకు కూడా ఎవరిని అదుపులోకి తీసుకుపోయినా పైరసీ మాత్రం చాలా విపరీతమైన ధోరణికి అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా పైరసీని పూర్తిగా కట్టడి చేయడము, ఇలాంటి పైరసీకి ఎవరైతే పాల్పడుతారో అలాంటి కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ఆల్ రైట్ రాజు.